పండితుడము హరికీర్తనము తప్ప ఏరేది వేరేది అయ్యో ఎవరో ఇక్కడ మర్రి చెట్టుకు ఉర్రి వేసుకొని చచ్చిపోతున్నాడే. ఎందుకు ఇక్కడ మర్రి చెట్టుకు ఉర్రి వేసుకొని చచ్చిపోతున్నావు నాయన? ఆత్మహత్య మహాపాతకము నాయన. సావరాదు నాయన, సావరాదు. నీకు వచ్చిన కష్టం ఏమిటి తెలుపు నాయన? నా శాతం నుంచి సాయం చేస్తున్నాను. నువ్వెవరు ట్యాపులు ఉండవా? చచ్చిపోయిందా స్వామి? చచ్చిపోయినావా? మాట్లాడుతున్నది ఎవరు నాయన? దైవం అయిపోయిందా? ఆత్మ మాట్లాడుతున్నదే నాయన. దైవేంద్రుడు బేబీ నాయన. ఈ ఊర్లో ఆడవాళ్ళకి ఒక 5-6 మంది కన్నా పడతా. ఎలా మగవాళ్ళు పడితే ఏం నాయన? మగవాళ్ళు పడితే మెట్లతో కొడతారు నాయన. ఆడవాళ్ళు కూడా ముగ్గేసి ఎలా కొడతారు నాయన? ముందుగా ఈ పెద్దమ్మ బట్టలు పండు స్వామి. ఆమె ముగ్గేసి ఎలా కొడుతుంది నాయన? పరగ తీసుకుని కొట్టేస్తుంది కాదు అంటావు. అయ్యా నాయన నీకు వచ్చిన కష్టం ఏమిటో తెలుపు. నా శాతం నుంచి సాయం చేస్తున్నా ఆయన. ఎందుకు తెచ్చిపోతున్నావు నాయన? నాకు వచ్చింది కష్టమా? అవును నాయన. నాకు వచ్చిన కష్టం ఏమంటే టమాషిట్లన్నీ చచ్చిపోతాను నాయన. దుఃఖించుకు నాయన, దుఃఖించుకో. ఎక్కడ పాగొట్టుకున్నావో అక్కడే సంపాదించుకోవాలి నాయన. అంటే నా బాధ చెప్తే నాకు సహాయం చేస్తావు? అవును నాయన. చేతిలో చెయ్యి. ఆచారానికి అనాచార పనులు చేయరాదు నాయన. అయినా ఏవు కదా నువ్వు. అవును నాయన. సరేలే స్వామి, నా బాధ చెప్తా జరగనుకో. నాది ఊరు ముడిమల గ్రామం. నాది పేరు దూదేట్ల పీరు సమంతం స్వామి. నాకు 70 ఏళ్ళు వయసు వచ్చిన పెళ్లి పేరెంట్ము దినము దివసం ఏమీలే. నీకైతే దివసమా? లేదు నాయన. నీకు ఇంకా ఇంట్లో దివసమా? మేము మహా తపస్తంపును ఆయన. మాకు సావు పుట్టుకులు ఉండవు నాయన. నాకేడా ఇల్లు స్వామి. ఏదో ఇట్లా బాధపడుతుంటే మాది పెద్దలంతా కలిసి నన్ను కాను పుట్టాను కాను హుసేన్ కాను అల్లి కాను ఒల్లి కాను కాదూరు కాను ఇట్లా పెద్ద పెద్ద కాళ్ళంతా కలిసి అరే కొడుక మంది కులంలో ఇంత వయసు వచ్చి ఎవరికా నిక్కలు నువ్వు నికా చేసుకుంటే మంది కులంలో ఉండు, లేకపోతే మంది కులం నికా వెళ్ళి పెట్టేస్తాం రా బేట. బతుకోనికి వాయిలోనికి సాకోనికి బంగ్లోకి కట్టి పెట్టి పట్న వరకు గుగ్గు నా కొడక. ఏంటి నాయన నన్ను అంటున్నావు? ఏంటి నాయన? మా పెద్దలు నన్ను దండించిందియా. మీ పెద్దలు దండించారా నాయన? ఓర గుగ్గు నా కొడుకు నన్ను దండించిందే. ఏంటైనా అపశారం మాటలు మాట్లాడరాదు నాయన. కథిష్ఠుడా నీకు వాన్లే కన్నులా సమయ నిన్ను కాదులే నిందేనా. సరే నాయన. ఏదో ఇట్లా బాధపడితే మాది పెద్దలంతా కలిసి స్వామి ఏదో మళ్ళా కొద్ది రోజులకి నికా చేసుకుంటే స్వామి. నికానగా ఏమిటి నాయన? పెళ్ళయ్యా. వివాహం నాయన. పెళ్లి చేసుకుంటే గానీ ఏ కచ్చా నై నెక్స్ట్ బచ్చా నై స్వామి.
ఒక ఆదా బిడ్డ లేదు, ఒక మగ బిడ్డ లేదు. యా ఇట్లా బాధపడతాడా నాది పెళ్ళ నేను కుమిలి కుమిలి కుమ్ముకొని గుద్దుకొని ఏడ్చుకొని అల్లాడిపోతాడు భయ్య. ఎన్ని ఒళ్ళెల్లా సాములు ముక్కుతున్నాం, సురిగేసినాం జెండాలు ఎత్తి, మక్కా మసీది పోతి, కడపకి పోతి. కడపలో 7 రోజులు తెలుగు చదివింపులు చేపిస్తే 7 రోజుల బెల్లం ఎక్కడెక్కడ దించావు నాయన? అక్కడ పనిచేస్తే ఏదో మీటలు ఉంటుంది, ఆ బెల్లం నేను పుణ్యం వచ్చి పెట్ట కొట్టానేమో. ఏం నాయన నీ బెల్లమా? చదివింపులు చేపించింది బెల్లమోయా. తర్వాత నాయన ఈ పక్క వెనకాల కుంట్లో కూడా 5 రోజులు తిప్పిండ. ఎందుకు నాయన? షాపులో కప్పలు తిని పుణ్యం వచ్చి బిడ్డ పుట్టారేమో. అట్లా పుట్లా మళ్ళా ఇంటికి ఎత్తుకొని మీరు 2 ముద్దలు పెట్టి నా బెల్లమే. నీ బెల్లమే. బెల్లం పెట్టలేదు, చక్కెర పెట్టలేదు. పుట్టకోసం ఏడుస్తున్నామయ్యా, తొక్కించినైనా అంటారు. ఆయన పుట్టకోశాన్ని ఏడుస్తున్నాను ఆయన. లేకపోతే నా కొడుకులను నా బాధ తొక్కించినైనా అంట. ఏటి పలుకులు వెళ్తున్నావు నాయన? మహా తపస్సంపన్నులు నాయన, మహాయోగులము. నువ్వా ఓగోడా? ఓగోడు కదా నాయన, యోగి. ఏదో మళ్ళీ అక్కడ పలుకు అక్కడ పలుకు అక్కడ పలుకు పక్కన పలుకు తెలుగు స్వామి వచ్చి పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తా అంటే అది చూసి నా భార్య నాకు తోడుకొని పోతీయా? ఆ స్వామి నా పైన దయా చూపి నా పిల్లలకి గురించి గురించి కాదు నాయన, గురించి అది తాగితూ ఈ ఊది బండారు నిమ్మకాయ చెయ్య. ఇది నీ భర్త మురెప్పగే పెట్టుకోపోమ్మ, నీకు బిడ్డలైపోతారండ్రయ్య. ఎస్సీ అల్లాడిపోతే కొద్ది రోజులకి మగబిడ్డ పుట్టా జ్ఞాన పెట్టే తుమ్మ అవుతాడని నా కొడుకు పిల్లగడ్డం పెట్టుకొని సాగుతీయ. వాడు గ్రేట్ పుత్రులకి నాకు పెట్టేసి వెళ్ళిపోయినాడు సార్ కొడుకు. అతనే నా అంకితమే పెట్టిన ఆయన. వాడి పేరు సిద్ధయ్య అంటారు స్వామి. ఓహో, నీవి సిద్ధుల తండ్రి నాయన. లేకపోతే నీ తండ్రి అనుకుంటువేమా నాయన? అతను చేసిన అపరాధం ఏమిటి, నేరం ఏమిటి నాయన? నేరమా? మాది ముస్లిం బతుకులో పుట్టి మీ హిందూ దేవుడు తెలుస్తున్నాడయ్యా, దానిపై నేరమా? ఆయన అల్లానినా రామానినా రెండో ఒకటే కదా నాయన. అవునులే, నువ్వు వానిపై ఇంకా అడిగి ఉండవయ్యా నువ్వు. నాయన నీ కుమారుడు మహా సుజ్ఞాని నాయన. వాడా? అయ్యో వాడిని సుజ్ఞాని మీద బండబడా, నేను ఎత్తిన గుండు బడా, నేను ఎత్తిన వానా బడా, ఆ గ్రేట్ పొద్దున అమ్మకి నాకు పెట్టేసి నా కొడుకు సుజ్ఞాని ఏమయ్యా? ఎక్కడా ఉన్నాడు కొడుకు వాడా? నీ కుమారుడా నాయన? శ్రీ శ్రీ విరాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠబంధు చేరి ఉన్నాడు నాయన నీ కుమారుడు. బాగున్నాడు సంబిడ్డ, బహులక్షగా ఉన్నాడు నాయన, మహా కులాసగా ఉన్నాడు నాయన. నా కొడుకు? అవును నాయన. పట్టుకొచ్చేస్తా ఆయన తోడుకొస్తా వస్తామే. ఆయన ఎంతటికి ఏగుతున్నావు నాయన? రమ్ము నాయన, రమ్ము రమ్ము. రమ్మంటే రమ్ము నాయన. నీవు అతడికి వెళ్ళను, నీ కుమారుడు నీ ఎంబడి రాడు నాయన. వాళ్ళకేమి రోగమా? అతడు మహాయోగి పేడు నాయన. అనా కొడుకు, నాకు డౌట్ అయ్యా, నీకు ఇది ఉందా? అలా అనగా పెళ్ళి అయిందేం సౌమ్య? మాకు వివాహాలు కావు నాయన. ఎట్లా? పెళ్ళిళ్ళు కాకనే బిడ్డలు ఎలా అవుతారు అమ్మాయి కూడా? ఆ డౌట్ అడగాలంటే ఆయన వెంకటేశ్వర ఏంటి చెప్పు. జామకాయ వెంకటేశ్వర ఇంత పెద్ద గడ్డం పెంచుకొని పెళ్ళిళ్ళు లేవా నీకు? మాకు పెళ్ళిళ్ళు కావు నాయన. నీకు పెళ్లి లేదు, పేరెంటము లేదయా. పుట్టించిన నా కొడుకు తెలిసింది. పాతావు నా కైవారం దేవస్థానం బంగారు పడతావు. నీకేమై తెలిసింది బిడ్డ సంఖ్య? తెక్కలు అక్కడే తెక్కో. తెలపబోయే నీటి వాక్యములు కొంచెం తెల్లపి నీకు వాక్యాలు వద్దు, తెల్లపిండి వద్దు, ఎర్రపిండి వద్దు. అక్కడే తెక్కో. ఆ రేట్ ఇప్పుడు రేట్కి అయిపోతావు కదా. నా కొడుకు అన్నాడు చూపిద్దు కదా. ఏంటనే కర్ర చూపుతున్నావా, కొడుతున్నావా ఏమిటి నాయన? ఇదిగో ఆఖరితో నన్ను కొట్టిన సోనీకి శాపం పెడుతున్నాను ఆయన. శాపము తీసుకురా. షాపులో శాపం నొసంగుతున్నా ఆయన, శాపం నొసంగుతున్నా. తీసుకురా షాపులో క్యాట్లాక్ లో మారులు తీసుకురా. షాపులు పెట్టారండి షాపులు. ఆగము, నేను తెలవబోయే నీటి వాక్యములు నువ్వు నాయన. ఈ కట్టి తీసుకునేస్తే ఏమైతావు నువ్వు? తెలుపుయ్యా నీటి వాక్యం తెలుపు. తండ్రిలో నున్న తేజస్సు తల్లి